సాయంకాలంలో వస్తే మీకు ఈ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆలయంలో తనపర భేదం లేదు, అందరూ కూడా స్వామివారి భక్తులే, అందరూ కూడా దివ్య ప్రసాదం దొరుకుతుంది కనుక రేపు సాయంత్రం రావాలని కోరుతున్నాం. శివభక్తులకు ముఖ్య గమనిక, ఈరోజు సాయంత్రము అన్నదాన ప్రసాదం జరుగుతుంది, భజన హారతి జరుగుతుంది కనుక అందరూ కూడా భజన వేసుకొని హారతి తీసుకొని వెళ్ళొచ్చు. సాయంకాలం కూడా అందరూ కూడా రావాలి. శివోహం శివోహం. స్వామివారి దగ్గర ఏదైతే ప్రసాదాలు పెట్టిన కూరగాయలు ఉన్నాయో వాటిని రేపు సాయంత్రం వితరణ చేస్తారు. మన అయ్యవారి దగ్గర నుంచి కనుక రేపు సాయంకాలం వచ్చే దివ్య ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా భక్తులకు మనవి చేస్తా ఉన్నాం. శివోహం శివోహం. అలాగే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఛానల్ ఉంది, అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సోమవారం రోజు మరియు విశిష్ట రోజు జరిగే ప్రతి ఒక్క అలంకారం కానివ్వండి, అభిషేకానికి సంబంధించిన ప్రతి ఒక్క మీరు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. కావున శివాలయం అనే యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కార్తీక మాస ఆఖరి సోమవారం సందర్భంగా ఈ ఆలయంలో సాయంకాలం 7 గంటలకు మహా అన్నప్రసాద కార్యక్రమంలో కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించవలసిందిగా మనవి. అలాగే తీర్థ ప్రసాదాలు తీసుకున్న మీ యొక్క గ్లాసులని డస్ట్బిన్ లో వేయండి. ఈ ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచండి. మీరు ఏదైతే ఉంచుకుంటారో ఇది దైవ సన్నిధి కాబట్టి దాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నాము. పార్వతీపతే మహాదేవ శంభో శంకర. చలో నడవాలి. కార్తీక మాస ఆఖరి సోమవారం సందర్భంగా ఈరోజు సాయంకాలం 7 గంటలకు ఈ ఆలయ ప్రాంగణంలో కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరుకుంటున్నాను. శివాలయం అనే ఛానల్ ఉంది కాబట్టి భక్తులందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు సోమవారం మరియు విశిష్ట రోజుల్లో జరిగే ప్రతి ఒక్క అలంకారానికి మరియు అభిషేకానికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. కాబట్టి యూట్యూబ్ ఛానల్లో అల్లూరిపేట శివాలయం అని టైప్ చేస్తే మీకు వస్తుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మొక్కాలనుకున్న భక్తులు మళ్ళీ ఒకసారి రావచ్చు, కానీ అలాగే ఈరోజు అలంకారంలో శాకాంబరి అలంకారంగా స్వామి అలంకారం చేసినటువంటి ప్రతి ఒక్క ప్రసాదాన్ని మీరు రేపు సాయంకాలం 7 గంటల తర్వాత వచ్చి తీసుకోవాల్సిందిగా కావలసిన భక్తులు స్వామివారి ఈ ప్రసాదాన్ని రేపు మంగళవారం అనగా రేపు మంగళవారం సాయంత్రం వచ్చి తీసుకోవాల్సిన కావలసిన భక్తులందరూ. అలాగే రేపు ఈరోజు సాయంకాలం 7 గంటలకు మహా అన్నప్రసాద కార్యక్రమం ఉన్నది. అలాగే భజన కార్యక్రమం కూడా ఉంటుంది. మరియు రాత్రికి స్వామివారి మహా ఆరతి కూడా ఉంటుంది. భక్తులందరూ అధిక